అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి బాబాయ్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. కేవలం ఏడాదిన్నర కాలంగానే ఎమ్మెల్యేగా ఉన్న 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయించారు. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించారు. అభివృద్ధి సంక్షేమమే గెలిపిస్తాయనే ధీమాతో ఉన్న నంద్యాల తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. నంద్యాల ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు భూమా బ్రహ్మానందరెడ్డి గారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. మనతో బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ఆల్రెడీ మీరు ప్రచారం స్టార్ట్ చేశారు, ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? చాలా మంచి స్పందన ఉంది. గతంలో బై ఎలక్షన్స్లో చెప్పిన హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళాము. అప్పుడు చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ పెద్దవి కానీ ఎన్నో ఈరోజు ప్రజల్లోనే నిత్యం 1.5 year మొత్తం ఉన్నంత వరకు ప్రజల్లోనే ఉండడము, పనులన్నింటి కూడా ముందుకు తీసుకెళ్ళడంతో ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా మీరు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ జరగనంత అభివృద్ధి కార్యక్రమాలు కేవలం నంద్యాలలోనే జరిగాయి. ఎక్కడ ఖర్చు పెట్టినంత నిధులు కూడా నంద్యాలలోనే నిధులు ఖర్చు పెట్టారు. ఇవంతా మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? చాలా అండి. ఇప్పుడు ఎందుకంటే నంద్యాలలో చూసుకుంటే గత 13 సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలో అభివృద్ధి అనేది ఎవరు కూడా చేయలేదు. భూమా నాగిరెడ్డి గారు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రపోజల్స్ అన్ని పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు దాదాపుగా పనులన్నీ పూర్తి చేసుకున్నాం కాబట్టి పబ్లిక్ చాలా వరకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కానీ అవన్నీ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా ఈ రోడ్లు విస్తరణ కానీ లేకపోతే వాటర్ కానీ ఇవన్నీ మీరు చాలా చేశారు. ఈ రోడ్ల విస్తరణ అనేది చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, దీన్ని పూర్తి చేశారు. ఇవన్నీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ రోడ్ల విస్తరణ అనేది నంద్యాల పట్టణంలో ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం. అలాగే 60 feet కానీ 80 feet వాళ్ళందరికీ కూడా సమానంగా కాంపెన్సేషన్ అమౌంట్ ఇవ్వాలనే ప్రధానమైన డిమాండ్ కూడా ఉన్నింది. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన లాస్ట్ క్యాబినెట్లో కూడా అదంతా కూడా శాంక్షన్ చేసి వాళ్ళకు కూడా సమానంగా కూడా అనౌన్స్ చేయడానికి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళు కూడా చాలా వరకు హ్యాపీగా వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు, ఎట్లాంటి వాగ్దానాలు చేస్తున్నారు? ఈరోజు ప్రధానంగా వాళ్ళకి ఎవరికైతే ఇంకా ఇల్లులు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ ప్రధానంగా ఐడెంటిఫై చేసి ఎవరెవరైతే వాళ్ళు పెట్టుకోలేదో వాళ్ళందరినీ అప్లై చేసుకునే విధంగా మెయిన్ అదొకటి చేస్తున్నాము. ముఖ్యంగా యువతకు కానీ మహిళలకి కానీ వాళ్ళు సొంతంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు శ్రీనిధి లోన్స్ గురించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దానికి ఎక్కడ కూడా చాలా వరకు అర్బన్ ఏరియాస్లో శ్రీనిధి లోన్స్ మీద బ్యాన్ అనేది ఉంది. మొన్ననే నంద్యాల గురించి మాట్లాడినప్పుడు నంద్యాలలో మాత్రం పర్టికులర్గా శ్రీనిధి లోన్స్కి అన్లాక్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ మహిళలకి కానీ లేకపోతే స్ట్రీట్ వెండర్స్ కానీ ఎవరైతే ఎస్హెచ్జి గ్రూప్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనిషికి 15,000 రూపాయలలాగా ఇచ్చే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. నంద్యాలలో ప్రధానంగా ముస్లిం ఓట్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ ముస్లిం మైనార్టీల ఓట్లు వీరి వైపు నుంచి మీకు ఎట్లాంటి మద్దతు? చాలా పాజిటివ్గా ఉన్నారు. ఎందుకంటే 10,000 మందికి ఇల్లులు ప్రామిస్ చేసినప్పుడు ముఖ్యంగా బాబాయ్ ఓల్డ్ టౌన్లో ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ కానీ వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్యలు, ఒకే ఇంట్లో చాలామంది ఫ్యామిలీస్ ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాతనే ఆ రోజు ప్రచారం సమయంలో ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అది ఇల్లులకి అలాట్మెంట్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ దాదాపుగా ఇప్పుడు 7,000 ఇల్లులు రెడీ టు జాయిన్ ఉన్నాయి. కానీ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇంకా రెడీ అవుతున్న ఉద్దేశంతో ఇంకా జాయిన్ అవ్వలేదు. లాస్ట్ వీక్ వెళ్ళి చూసాము, ఒక 2,000 houses రెడీ టు ఆక్యుపై కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు మీకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. స్టార్టింగ్లో ఏమో అనుకున్నాము, చాలా బాగా పనిచేస్తున్నారు, బాగా పికప్ అయ్యారని చెప్పి. ఈ కాంప్లిమెంట్ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ టైంలో మంచి బూస్టప్గానే ఉంటుంది. అదిగాక చేసిన సర్వే అన్నింటిలో కూడా మంచి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా అంతమందిలో చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. సో ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా ఒమ్ము చేయకుండా ఇంకా బాగా కష్టపడి ఇంకా పనిచేస్తామని తెలియదు. మీ గెలుపు అవకాశాల మీద ఏం చెప్తారు? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఖచ్చితంగా మళ్ళీ నంద్యాల సీట్ గెలుచుకొని ముఖ్యమంత్రి గారికి మళ్ళీ బహుమతిగా ఇవ్వబోతున్నాం. నంద్యాలలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని, గెలుపు ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆ గెలుపును ముఖ్యమంత్రి కానుకగా ఇస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో షామీ టీవీ న్యూస్, నంద్యాల, కర్నూలు జిల్లా.